వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ గాయ్స్, ఎటు వెళ్తున్నాం, ఏంటి, మా జర్నీ ఎలా జరిగింది అని మొత్తం ఇందులో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈ జర్నీ చేయాల్సి వచ్చింది. ఇక్కడి కొండ చూసాకే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఏడుపాయలకి. సో మనం ఇప్పుడు ఏడుపాయలకు వచ్చామన్నట్టు. ఇక్కడ వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. అక్కడ రీచ్ అయ్యాక మార్నింగే మేము ఇక్కడ నదిలో స్నానం చేసాము. చేసి దేవత దగ్గరికి దర్శనానికి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్. ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్. ఎందరో చెప్తుంటే విని మేము కూడా వెళ్ళాము. నేను ఇక్కడ క్లిప్ ఇచ్చాను చూడండి. ఇలా సెటర్ రూమ్స్ అలా ఉన్నాయన్నీ వాళ్ళు రెంట్కి కూడా ఇస్తున్నారు. చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ నార్మల్ స్వెటర్ రూమ్ తీసుకున్నా 2K, లేకుంటే రూమ్ తీసుకున్నా 2K అలా ఉన్నాయి. నార్మల్గా మనం ఒక టెంట్ కింద ఉన్నా కానీ వాళ్ళు రెంట్ అడుగుతున్నారు. ఇక్కడ వ్యూ అయినా ఏదైనా చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అక్కడ అమ్మవారు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నారు. మేము సాటర్డే రోజు వెళ్ళాము. సో అక్కడ రూమ్స్ మనం అడ్వాన్స్డ్గా బుక్ చేసుకోవాలి. మాకు రూమ్స్ దొరకలేవు, చాలా ఇబ్బంది అయింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే రూమ్స్ ముందే బుక్ చేసుకోండి. ఇక్కడ మనం అమ్మవారికి ఫ్లవర్స్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ తీసుకొని వెళ్ళాలి. ఇది ఇక్కడ కొబ్బరికాయ అలా వాళ్ళు అమ్ముతారు. చాలా షాప్స్ ఉంటాయి, మనం చాలా షాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. ఇది దర్శనానికి వెళ్ళే ముందు. ఇలా రోజు సండే కాబట్టి చాలామంది వచ్చారు. అలా లైన్లోనే మాకు ఒక 10 to 20 minutes పట్టింది. సో ఇలా ఇంకా చాలా లెంతీగా ఉంది అని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో. సో ఇలా లైన్లో వెళ్ళాలి. అక్కడ ఆ వ్యూ, ఆ కొండలు ఎంతో ఎంతో అందంగా ఉన్నాయి. ఆ అమ్మవారిని చూసాక మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. చాలా బాగుంది. ఇది ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇక్కడ అమ్మవారు, ఇంకా అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారు లోపల ఉంటారు. చాలా బాగుంది. లోపల కూడా మనం చూసుకుంటే ఇక అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు చూడండి. మీరు కూడా మాకు తీయడానికి లేకుండా మీకు చూపించాలి అని అలా తీసాము. అండ్ ఇక్కడ ముడుపు కడుతున్నాం. ఇక్కడ పైకి వెళ్తుంటే ఇలా ఉంటుంది. పైకి వెళ్ళాక రేణుకా ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇవ్వము అన్నా ఏమన్నా అట్లా వెంటబడి వస్తున్నారు. ఘోరం అంటే చాలా ఘోరంగా ఉన్నారు వాళ్ళు. ఎంత మనీ ఇచ్చినా వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇది మనం పైకి వెళ్తుంటే రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గరికి చాలా బాగుంటుంది వ్యూ. మనం ఎక్కకుండా అట్లా కొండల పై నుంచి దాటుకుంటా అట్లా వెళ్ళాలి. చాలా బాగుంటుంది. చాలామంది అక్కడ కింద అమ్మవారిని, దుర్గమ్మవారిని దర్శనం చేసుకొని పైకి రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వస్తారు. సో వీడియో లెంతీగా అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టవలసి వచ్చింది. ఇక్కడ చూడండి వ్యూ కూడా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ పైకి నడుచుకుంటూ అలా వెళ్ళి రేణుకా ఎల్లమ్మ దర్శనం చేసుకున్నాం. అలా రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ అలా పైకి వెళ్తుంటే అక్కడ మనకి పరశురాములు అలా కొందరు దేవుళ్ళు ఉంటారు. ఎంతో బాగా అనిపిస్తుంది ఇలా నడుచుకుంటూ వెళ్ళి. అక్కడ నేచర్ అదంతా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, ఎవరితో వెళ్ళినా చాలా మంచి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఫుల్ మంకీస్ ఉంటాయి చూడొచ్చు. మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే మా చేతిలో కవర్ ఉంటాయి, కొబ్బరికాయ కవర్ ఉంటే తీసేసుకుంది. ఇక్కడ దేవుడు చూడండి మీరు కూడా. ఇక్కడ మేము నడుస్తుంటే మా మామయ్య సెల్ఫీ వీడియో తీస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు. మేము అలా హ్యాపీగా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ అట్లా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటే మాకు ఫుల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఇంకా మాకు ఆ దేవుడి ఆశీస్సులు వచ్చినట్టు ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదేంటి అంటే ఎవరికైనా సంతానం అలా లేకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ గుండు చేపించుకొని ఇక్కడ గుండంలో మునుగుతారంట. అది అక్కడ నమ్మకం.
ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చాము మేము. అక్కడ ఇట్లా ఉంటుంది నేచర్, చాలా బాగుంటుంది. ఇక్కడ పైనుంచి మనం చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మంకీస్ ఇవన్నీ చాలా బాగుండే. ఇంకా అలా మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ వాచింగ్.